అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000 ఆర్థిక సాయం ఈ 4 పథకాలపై ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో 2 రోజులుగా గ్రామ సభలైతే గందరగోళం మధ్య అయితే నిర్వహిస్తున్నారు. ఇక 10 ఏళ్ల తర్వాత ఈ గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు తొలి రోజు 3,410 గ్రామ సభలు కేవలం 142 గ్రామాల్లోనే నిరసనలు గందరగోళం అయితే జరిగిందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ పనే 4% గ్రామాల్లోనే గొడవలు, మీడియాతో మంత్రి సీతక్క చిట్చాట్ అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ చూస్తున్నాం. ఇక గ్రామ సభలు దాదాపు 60% పూర్తయ్యాయి. ఇక 24వ తేదీ వరకు ఈ గ్రామ సభలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇక ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి పేర్లు ఎవరి పేర్లు అయితే మిస్ అయ్యాయో, ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోదలుచుకున్నారో వారందరికీ మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు. మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు అయితే వస్తున్నాయి. దాదాపు 11 లక్షల కొత్త దరఖాస్తులు అయితే రావడం జరిగింది. దీంతో మరి ప్రజల్లో అయితే అయోమయం కొనసాగుతోంది. మరి జనవరి 26 నుంచి ఈ లిస్టు పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామ సభల్లోనే మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. మరి ఆ పాత దరఖాస్తుల్ని ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ గ్రామ సభలో ఇచ్చిన ఈ కొత్త దరఖాస్తుల్ని కలిపి అర్హులని తేలుస్తారా, అర్హులతో లిస్టు తయారు చేస్తారా? మరి ఇప్పుడు గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వారి పేర్లు కూడా మరి ఆ అర్హుల జాబితాలో ఉంటుందా, ఉండదా? మరి వీరికి సెకండ్ ఫేజ్లో ఇస్తారా, ఇప్పుడు ఫస్ట్ ఈ ఫేజ్లోనే మొదటి దశలోనే ఇస్తారా అనేటువంటి సందేహాలు అయితే ప్రజలైతే ఉన్నారు. మరి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పుడు గతంలో అప్లై చేసుకున్న వారి పేర్లు మిస్ అయ్యి ఇప్పుడు గ్రామ సభల్లో అప్లై చేసుకుంటున్న వారి పేర్లు కూడా ఇప్పుడే పరిగణలోకి తీసుకొని ఇప్పుడే వారి పేర్లతో కూడా కలిపి ఫైనల్ లిస్ట్ తయారు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే గ్రామ సభలు 60% పూర్తయ్యాయి. మరి ప్రజాప్రతినిధులు అక్కడక్కడ మంత్రులు కూడా గ్రామ సభల్లో పాల్గొంటున్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం అయితే భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక 2 రోజుల్లో 10.9 లక్షల దరఖాస్తులు. 2వ రోజు గ్రామ సభలకు పలుచోట్ల మంత్రులు హాజరు. అక్కడక్కడ కొనసాగిన ఆందోళనలు. గత ప్రభుత్వం 40 లక్షల రేషన్ కార్డులే 10 ఏళ్ల అధికారం ఉండి 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తే మేము కొత్తగా ఇప్పుడు 40 లక్షల రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక విపక్షాలవి రెచ్చగొట్టే ప్రయత్నాలు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం. కరీంనగర్ జిల్లాలో మంత్రులు పొన్నం ఉత్తమ్ కుమార్ అంటూ ఇక్కడ ఇస్తున్నారు. మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు, ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందరికీ అందిస్తాం. ఇది నిరంతర ప్రక్రియ, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, మళ్ళీ అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకున్న దరఖాస్తులు కూడా పరిశీలిస్తాం అని చెప్పి చెప్తున్నారు. మరి ఇంకెన్నాళ్ళు ఇలా దరఖాస్తుల జాతర? ఎన్నోసార్లు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి? ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు. ఒక్కొక్కసారి దరఖాస్తు చేసిన ప్రతిసారి 30 నుంచి 40 రూపాయల ఖర్చు అవుతుందని, మరి దరఖాస్తుల పేరుతో ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు, ప్రజల డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారి దాదాపు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టించుకుంటారని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అయితే దుయ్యబట్టారు. ఇక చిట్ట చివరి లబ్ధిదారు వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. త్వరలో ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల సన్నబియ్యం కూడా ఇస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అంటూ ఏమీ లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించారు. ఇక 25వ తేదీ రోజున ఇందిరమ్మ ఇళ్లకు కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఆత్మీయ భరోసా, రైతు భరోసా వీటన్నిటికి సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. మరి లబ్ధిదారుల ఎవరైతే గ్రామ సభల్లో చర్చించి ఎవరు మరి ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు, రేషన్ కార్డులకు ఎవరు అర్హులు, ఆత్మీయ భరోసా 12,000కి ఎవరు అర్హులు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్టులో సెలెక్ట్ అయిన పేర్లన్నింటినీ కూడా మరి లబ్ధిదారుల పేర్లతో ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి మరి గ్రామ పంచాయతీ దగ్గర డిస్ప్లే చేసి ప్రదర్శిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల వివరాలు, ఖర్చు చేస్తున్న డీటెయిల్స్, ఈ విధంగా గ్రామంలో అనర్హులకు ఎవరికి కూడా ప్రయోజనం పొందకుండా ఈ విధంగా ఫ్లెక్సీలతో అయితే ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అనర్హులు ఎవరికి కూడా పథకాలు వర్తించమని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నిరంతర ప్రక్రియ, దానికి చివరి తేదీ అంటూ ఏమీ లేదు. చివరి అర్హుని వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. సరే, ఏది ఏమైనా ఈరోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు అయితే నిర్వహించబడతాయి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుంటే, కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. వెంటనే ఇక్కడ దరఖాస్తు ఫామ్ నింపి మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయండి. మీ దరఖాస్తులు కూడా మరి ఈ పాత దరఖాస్తులతో కలిపి పరిశీలించి ఫైనల్ లిస్ట్ చేయాలి. కాకపోతే కొంచెం మరి ప్రభుత్వం అనుకున్న విధంగా 26వ తేదీ వరకు ఈ లిస్ట్ అయితే ప్రకటించకపోవచ్చు. దాదాపు కొన్ని ఛానల్లో ఆల్రెడీ లిస్ట్ పెట్టారు, అది అని చెప్పి వస్తున్నాయి. ఇంకా చూస్తే కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ అధికార పక్షం చెందినటువంటి వారికి ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం మరి ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభలు, ఎండిఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జి మంత్రి ఈ ఆధ్వర్యంలో అర్హులైనటువంటి నిరుపేదలకి పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పథకాలు అందజేయాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి
అందరూ కూడా ఎవరైనా అప్లై చేసుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా 12,000 రావాలని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.